అందరికీ నమస్కారం అండి. గుంటూరు ఆక్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ అనేవి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి. ఇందులో ఇండిపెండెంట్ హౌసెస్ మరియు ల్యాండ్స్ అదేవిధంగా కమర్షియల్ బిల్డింగ్స్ అనేవి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి. బెస్ట్ 13 ప్రాపర్టీస్ అనేవి గుంటూరు సరౌండింగ్స్లో సేల్కి వచ్చాయి. సో ఇవన్నీ కూడా మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే 30 to 40% వరకు చాలా తక్కువకే బ్యాంకాక్స్లో ఈ ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయండి. కావాలంటే మీరు ఆ ఏరియాస్లో ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అనమాట. సో వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేశానండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీస్ అనేవి యూజ్ అవ్వచ్చు. సో ఈ ప్రాపర్టీస్లో మీకు ఏ ప్రాపర్టీగా నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట అండి. వీటన్నిటి కూడా బ్యాంక్ ఆప్షన్ ఏమో చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. గుంటూరు సిటీ లాల్పేట్ ప్రైమ్ లొకేషన్లో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. సో మొత్తంగా ఇది 290 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+1 కమర్షియల్ బిల్డింగ్ అనమాట అండి. సో చూస్తున్నారు కదండి, ఈ ఓల్డ్ హౌస్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చింది. ఇది నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి. ఇంటి ముందు రోడ్డు కూడా మనకి 12 feet రోడ్ అనేది వస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది గజం సుమారుగా 80,000 నుంచి ₹1,00,000 పైన వాల్యూ చేసిద్దండి. 2,50,00,000 పైన వాల్యూ అనేది చేసిద్దండి. కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం 1,40,00,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. ఒక ఆఫర్ ప్రైస్ కింద అండి. సో మనకి యాస్టీజ్ ఇలానే యూస్ చేసుకోవచ్చు, లేదంటే డిమాలిజేషన్ చేసి మనం కొత్తగా బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనమాట అండి. ఒక ఆఫర్ ప్రైస్కే మనకి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా కిలోమీటర్ దూరంలో ఉండే పట్నం బజారు ప్రైమ్ లొకేషన్లో మనకి 255 గజాల కమర్షియల్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో మనకి బ్యాక్ సైడ్ వెజిటేబుల్ మార్కెట్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ రోడ్డు కనపడుతుంది కదండి, ఇది మనకి గుంటూరు చెన్నై నేషనల్ హైవే సత్తెనపల్లి వెళ్ళే రోడ్డు అనమాట. సో ఈ రోడ్డు నుంచి మనకి 12 అడుగుల దారిలో నుంచి అయితే సెకండ్ బిట్ వస్తుందండి. సో చూడొచ్చు, ఎదురుగానే మనకి ఇక్కడ 12 అడుగుల సందు దారి ఉంది కదండి, ఈ దారిలోకి అయితే లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. దీంట్లో నుంచి మనకి సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట. సో ఇప్పుడు మనకి ఇది మొత్తంగా 255 గజాలు అనమాట అండి. సో ఇది కమర్షియల్ ఏరియా కాబట్టి మంచి రెంట్స్ అనేవి వస్తాయండి. యాస్టీజ్గా ఇలానే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే పడగొట్టుకొని మంచి కమర్షియల్ కాంప్లెక్స్ లాగా కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి ఇది కేవలం 1,30,00,000 ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఇక్కడ నుంచి మనకి ఆక్షన్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట కాంపిటీషన్ని బట్టి. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది తెనాలి బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్కి సుమారుగా 2 కిలోమీటర్ దూరంలో ఉండే కాటేవరం ప్రైమ్ లొకేషన్లో మనకి 192 గజాల G+1 బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో మనకి ఇది కాటేవరం మెయిన్ సెంటర్లోని ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. సో చూస్తున్నారు కదండి, ఈ బిల్డింగే అనమాట ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చింది. స్ట్రక్చర్ పరంగా స్ట్రాంగ్గానే ఉందండి, ఎటువంటి వర్క్స్ కూడా లేవన్నమాట. చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉంటాయన్నమాట అండి, అది మనం తీసుకున్న తర్వాత చేయించుకోవాల్సి వస్తుంది. సో మనకి చూడొచ్చు బిల్డింగ్ ఎలివేషన్ అంతా కూడా చాలా బాగుందన్నమాట. సో కేవలం 29,00,000 ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. మొత్తంగా ఇది 192 గజాలండి. సో మనకి ఒక ఆఫర్ ప్రైస్ కింద ఈ ప్రాపర్టీ అనేది సేల్కి అనేది వచ్చిందనమాట. సో మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి. ఇది 2 రోడ్ల కార్నర్ బిట్ అనమాట. సో దీనికి మనకి కొంచెం రోడ్డు స్థూల్ అనేది ఉందన్నమాట అండి. అది మీకు సెంటిమెంట్ పరంగా ఏమీ పర్వాలేదు అనుకుంటే చూసి తీసుకోవచ్చు అనమాట, సిద్ధాంతి పరంగా చూపించుకున్న తర్వాత. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం 29,00,000 ఆర్పీ ప్రైస్కే సేల్కి వచ్చింది. ఆక్షన్లో మనకి 29,00,000 నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుందండి. సో రేట్ అనేది మనకి కాంపిటీషన్ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి.
సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా 15 కిలోమీటర్ దూరంలో ఉండే గుంటూరు టు ప్రత్తిపాడు వెళ్ళే నేషనల్ హైవేలో యనమదల ప్రైమ్ లొకేషన్లో మనకి 3 లో కాస్ట్ ఓపెన్ ల్యాండ్స్ అనేవి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి. ఇక్కడ మనకి 3 ల్యాండ్స్ అనేవి చాలా తక్కువ ప్రైస్కి అయితే సేల్కి వచ్చాయన్నమాట. సో మనకి కొలతల పరంగా చూసుకుంటే 250 గజాలు, 250 గజాలు మరియు 260 గజాలు అనమాట అండి. ఈ ప్రకారంగా మనకి సేల్కి అయితే వచ్చాయన్నమాట. సో మనకి బ్యాంకాక్స్లో కేవలం 8 లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. సో ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. కాంపిటీషన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. సో మనకి యనమదల అనేది ఈ నేషనల్ హైవే దగ్గర నుంచి సుమారుగా 2 కిలోమీటర్ దూరం వస్తుందండి. యనమదల మాలేపల్లి గ్రామం అనమాట అండి. సో ఇది మొత్తంగా 250 గజాలు, 260 గజాలు మరియు 250 గజాలు అనమాట అండి. మీకు ఇష్టమైతే 3 కూడా తీసుకోవచ్చండి, లేదంటే మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చితే ఆ ప్రాపర్టీ తీసుకోవచ్చు అనమాట. సో ఈ ప్రాపర్టీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్తో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్కి సుమారుగా కిలోమీటర్ దూరంలో ఉండే రామిరెడ్డి తోట ప్రైమ్ లొకేషన్లో మనకి 172 గజాల్లో బిల్డింగు మరియు 87 గజాల్లో ఆర్సీసీ షెడ్స్ తోటి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. మొత్తంగా ఇది 272 గజాలు అన్నమాట. సో మనకి ఎదురుగా 2 షెడ్స్ అనేవి ఇచ్చారండి, 2 పోర్షన్స్ లాగా. బ్యాక్ సైడ్ మనకి G+1 బిల్డింగ్ అనమాట అండి. సో మనకి ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే బ్యాంకాక్స్లో చాలా తక్కువ ప్రైస్కి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి. ఇంటి ముందు రోడ్డు కూడా మనకి 24 ఫీట్ రోడ్ అనేది వస్తుంది అనమాట. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. సో మనకి బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో కూడా గ్రోత్ అనేది బాగుంటుంది అనమాట అండి. గుంటూరు సిటీలోనే అనమాట ఈ ప్రాపర్టీ అనేది మనకి మొత్తంగా ఇది 272 గజాలు అనమాట. ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం 86,53,213 రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అది కాంపిటీషన్ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చండి. 87 అవ్వచ్చు, 89 అవ్వచ్చు, 90 అవ్వచ్చు అండి. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ గడువు కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ నల్లపాడు ప్రైమ్ లొకేషన్లో మనకి చిన్న పలుకులూరు విలేజ్లో 1210 గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో మనకి రోడ్డు ఫేసింగ్లోనే ఉంటుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది. 2 వైపులా కూడా రోడ్డు అనేది ఉందండి. ఒకవైపు మనకి 60 ఫీట్ రోడ్ అనేది ఇచ్చారనమాట, ఇంకోవైపు 33 ఫీట్ రోడ్ అనేది ఉందన్నమాట అండి. సో ఇది మనకి ఈస్ట్ వెస్ట్ 2 రోడ్ల బిట్ అనమాట అండి ఇది. సో మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్కే సేల్కి వచ్చిందనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం 39,69,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. ఒక ఆఫర్ ప్రైస్ కింద చెప్పుకోవచ్చండి. దగ్గర ఇది మనకి 1210 గజాలు అనమాట. పక్కనే మనకి మిల్లు లాగేదో రన్ చేస్తున్నారనమాట. మనం కూడా తీసుకున్న తర్వాత కమర్షియల్గా షట్టర్స్ వేసుకుని రెంట్స్కి అనేవి ఇచ్చుకోవచ్చండి, లేదంటే మనమే ఓన్గా బిజినెస్ పెట్టుకోవడానికి కూడా ఈ ల్యాండ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. మంగళగిరి సిటీ దాటిన తర్వాత మనకి చిన్న కాకాని హైలాండ్ పక్కన 200 గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఇది రోడ్ సైడ్ వెడల్పు వచ్చేసరికి 38 అడుగులు, లోతు వచ్చేసరికి 47 అడుగులు అనమాట అండి. మొత్తంగా ఇది 200 గజాలు అనమాట. సో మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి, వెస్ట్ ఫేసింగ్లో రోడ్ అనమాట. సో మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో చూసుకుంటే మనకి సుమారుగా 25 నుంచి 28 పైన ఉందండి. కానీ మనకి బ్యాంకాక్స్లో కేవలం 20,35,800 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. ఒక ఆఫర్ ప్రైస్ కింద చెప్పుకోవచ్చు అనమాట అండి. సో మనకి అమరావతి రాజధానికి అదేవిధంగా విజయవాడ సిటీకి గుంటూరు సిటీకి కూడా చాలా దగ్గరగా ఉండే చిన్న కాని ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ మీకు నచ్చింది
నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. సో మనకి బ్యాంక్ ఆప్షన్లో 20,35,800 ఆర్పీ ప్రైస్ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుందండి. అది 21 అవ్వచ్చు, 22 అవ్వచ్చు, 25 కూడా అవ్వచ్చు అండి. కాంపిటీషన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయింది అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసి. సో ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి, అసలు మిస్ చేసుకోమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది తెనాలి సిటీ పెద్దవడ్లపూడి ప్రైమ్ లొకేషన్లో మనకి 66 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+1 అందమైన బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఎటువంటి మేజర్ రోడ్స్ కూడా లేవండి. రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి. సో కింద మనకి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ లాగా, అదేవిధంగా పైన కూడా సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి. మనకి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. వాల్స్ అని కూడా వాల్కనీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కబోర్డ్ వర్క్ కూడా చేయించారండి. బెడ్రూమ్ స్పేస్లో కూడా మనకి కబోర్డ్ వర్క్ అనేది చేయించారనమాట. సో రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి. పెద్దగా మేజర్ వర్క్స్ అయితే ఏముండవు, చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉంటాయి అనమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం 15,75,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. ఒక ఆఫర్ ప్రైస్ కింద అని చెప్పుకోవచ్చు అనమాట. మనం ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ వాల్యుయేషన్తో కలుపుకుంటే సుమారుగా మనకి 25 లక్షల పైన వాల్యూ అనేది చేసిద్దండి. కావాలంటే మీరు ఇక్కడ ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అనమాట. సో అలాంటిది మనకి కేవలం బ్యాంక్ ఆప్షన్లో 15,75,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అది కాంపిటీషన్లో మనకి 16 అవ్వచ్చు, 17 అవ్వచ్చు, 18 కూడా అవ్వచ్చు అనమాట అండి. సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్కి సుమారుగా 11 కిలోమీటర్ దూరంలో ఉండే చిత్తపల్లిపాడు ప్రైమ్ లొకేషన్లో 217 గజాల G+1 అందమైన బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ రెండు సైడ్లో కూడా రోడ్ అనేది ఉందన్నమాట. కానీ ఇది ఈస్ట్ ఫేసింగ్లో బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. సో ఇది మనకి కేవలం 30,50,000 ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్, బిల్డింగ్ వాల్యుయేషన్ తక్కువ వేసుకున్నా కానీ సుమారుగా మనకి 60 లక్షలు వాల్యూ చేసే ప్రాపర్టీ కేవలం 30,50,000 ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో మనకి ఇక్కడ ఆప్షన్లో మార్కెట్ వాల్యూని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు అండి. సో అది 31 అవ్వచ్చు, 32 అవ్వచ్చు, 35 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ నల్లపాడు ప్రైమ్ లొకేషన్లో 528 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+1 అందమైన బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో మనకి ఇది రెండు వైపులా కూడా రోడ్డు ఉందన్నమాట. ఈస్ట్ సైడ్, వెస్ట్ సైడ్ రెండు వైపులా కూడా ఎలివేషన్స్ తోటి ఈ బిల్డింగ్ అనేది సేల్కి వచ్చిందండి. సో బిల్డింగ్ ముందు రోడ్డు కూడా మనకి 24 ఫీట్ రోడ్స్ అనమాట అండి. ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ రెండు వైపులా కూడా రోడ్ అనేది ఉందన్నమాట. సో ఎదురుగా మొత్తంగా మనకి గ్రీనరీ గార్డెన్ లాగా ఇచ్చారు. కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ బిల్డింగ్ అనేది సేల్కి వచ్చిందండి. కింద 2 పోర్షన్స్ లాగా, అదేవిధంగా పైన 2 పోర్షన్స్ లాగా డిజైన్ అయితే చేశారనమాట. సో బ్యాక్ సైడ్, వెస్ట్ సైడ్లో కూడా సేమ్ యాస్టేజ్ ఇలానే ప్లాన్ అయితే చూస్తుందండి. సో ఇప్పుడు మనకి ఇది చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది. మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే కేవలం 26 లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ. సో మనకి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు అండి. అది 26, 50 అవ్వచ్చు, 27 అవ్వచ్చు, లేదంటే 28 కూడా అవ్వచ్చు అండి. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తాయి. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది అనేది మనకి వెస్ట్ ఫేసింగ్ అనమాట. సో వెస్ట్ ఫేసింగ్, ఈస్ట్ ఫేసింగ్ రెండు రోడ్లో కూడా మనకి ఎలివేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. రెంటల్ పరంగా కూడా మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట. సో మనకి ఒక రీజనబుల్ ప్రైస్కి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట అండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ లాల్పురం ఆర్ అగ్రహారం దగ్గర మనకి 3,818 గజాల
కమర్షియల్ బిల్డింగ్ అనేది గోడంతో బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇంతకుముందు కూడా బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట. అప్పటికంటే కూడా రేట్ అనేది బాగా తగ్గించారండి. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం మంచి కమర్షియల్ ల్యాండ్ చూస్తున్నారా, లేదంటే ఓన్గా బిజినెస్ చేసుకోవడానికి కమర్షియల్ గోడౌన్స్ లాగా లేదంటే బిల్డింగ్ లాగా చూసేవారికి ఇది మంచి అవకాశం అనమాట అండి. సో మనకి ఇది మొత్తంగా 3818 గజాలు అన్నమాట అండి. సో ఇది రోడ్డు ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అన్నమాట. సో చూస్తున్నారు కదండి, గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా వచ్చే లాల్పురం ఆరగ్రహారం ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట మిషనరీ తోటి. దీంట్లో మనకి షెడ్స్ గోడౌన్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది కేవలం 13,87,00,000 ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఇది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట. ఇక్కడ నుంచి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి. అది కాంపిటీషన్లో మార్కెట్ని బట్టి రేట్ అనేది 14 కోట్ల దాకా వెళ్ళొచ్చండి. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తాయి. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ చింతపల్లిపాడు ప్రైమ్ లొకేషన్లో మనకి ఇండస్ట్రీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో మనకి ఇది 60 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది అన్నమాట ఈ ప్రాపర్టీ. సో చూడొచ్చండి, ఏరియా అంతా కూడా మంచి కమర్షియల్ పరంగా బాగుంటుంది అనమాట అండి. మొత్తంగా ఇది 4,555 గజాలు అనమాట. ఇంతకుముందు ఇది కాటన్ జిన్నింగ్ మిల్ అనమాట. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ అనేది. కేవలం 2,82,25,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. సో ఎవరైతే గుంటూరు సిటీకి దగ్గరలో మనకి పెద్ద ల్యాండ్ కావాలి, అది కూడా ఇండస్ట్రీ షెడ్స్ తోటి మిషనరీ తోటి కావాలనుకున్న వారికి ఇది మంచి అవకాశం అన్నమాట అండి. సో మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఒక ఆఫర్ ప్రైస్ కింద ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు సేల్కి వచ్చిందనమాట. సో మీరు కావాలంటే ఆ ఏరియాస్లో మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అనమాట అండి. సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట. సో ఇప్పుడు మనకి ఇది మార్కెట్ వాల్యూ మీద బేస్ అయ్యి ఆక్షన్లో 2,82,00,000 నుంచి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. అది 2,83,00,000 అవ్వచ్చు, 85 అవ్వచ్చు, దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ చింతపల్లిపాడు ప్రైమ్ లొకేషన్లో మనకి 21 సెంట్ల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఇది గజాల్లో చూసుకుంటే 1,016 గజాలు అన్నమాట. సో చూస్తున్నారు కదండి, ఈ ల్యాండే అనమాట ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చింది. సో నేషనల్ హైవే కూడా చాలా దగ్గరికి వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది మనకి. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్లాట్ అనమాట. ఈ ప్లాట్ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట అండి, 33 అడుగుల రోడ్డు అనేది వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇది కేవలం 28,50,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. సో ఒక ఆఫర్ ప్రైస్ అనేది చెప్పొచ్చండి. మొత్తంగా ఇది 21 సెంట్ల భూమి అనమాట. సో గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా 12 కిలోమీటర్ దూరం వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. సో మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా చాలా బాగుంటుంది అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది. సో మనకి ఆక్షన్లో 28,50,000 ఆర్పీ ప్రైస్ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుందండి. అది 29 అవ్వచ్చు, 30 అవ్వచ్చు, దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఇంట్రెస్ట్ ఉంటే కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట అండి. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట. ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది సో ఇవన్నీ కూడా మనకి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి అలానే మంచి ప్రైమ్ లొకేషన్స్లో బ్యాంకాక్స్లో బెస్ట్ 13 ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయండి. మంచి కమర్షియల్ ఏరియాస్ అనమాట. సో మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయన్నమాట అండి. కావాలంటే మీరు ఆ ఏరియాస్లో ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఈ ప్రాపర్టీస్లో ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. సో వీటన్నిటికి కూడా బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు. అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఓకే అండి, థ్యాంక్ యూ.